కార్యక్రమం చాలా అట్టహాసంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధించిన విజయాలు, సాధించబోయేటటువంటి లక్ష్యాలు పూర్తిగా అక్కడ హాజరైనటువంటి శ్రేణులు కావచ్చు, లేదంటే నేతలు, ముఖ్య నేతలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు, వారు కూడా చాలా క్లియర్గా ఏం చేయబోతున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇంకా కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొద్దిమంది కోవర్టులు కూడా పార్టీలో చేరి, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి అంటే టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కొట్టుకుంటున్నారు అనే విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాంటివి సహించము, సో కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఉదయం ఆయన మాట్లాడిన సమయంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే పూర్తిగా 2047కు లక్ష్యం ఏ విధంగా చేరుకోవాలి, ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాం, దీనికి సంబంధించి ప్రయత్నాలు అనేది కూడా చాలా క్లియర్గా మహానాడు వేదికగా చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా రాయలసీమ అన్ని ప్రాంతాలు అంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా కడప వైపే కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కడప గడపలో పూర్తిగా ఇటు పసుపు జెండాలు ఎగరేస్తున్నటువంటి పరిస్థితులు ఒకవైపు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు కూడా దీంట్లో చాలామంది ప్రస్తావించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా లిక్కర్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా గత పాలకులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారో అవన్నీ కూడా చాలా క్లియర్గా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఒకవైపు ఈ విధంగా పండగ వాతావరణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే రాయలసీమ మొత్తం రాయలసీమలో దాదాపుగా 45 స్థానాలు ఇటు టీడీపీ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే పూర్తిగా చెప్పాలంటే ఈ కడప జిల్లాకు సంబంధించి 7 స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇంత పెద్ద ఎత్తున రిజల్ట్ రావడం, ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ ఆ ఏరియాలో కనిపించడం ఇది మొదటిసారి నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా ఈ మహానాడు నిర్వహించాలనే ఉద్దేశంతో కూడా ముందుకెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంది. పండగ వాతావరణంలో ఈ సంబరం అంతా చేసుకుంటున్న సమయంలో ఇంకా ఇటువైపు వైసీపీకి సంబంధించిన కొద్దిమంది మూకలు, ఈ నీలి గుండాలు, వీళ్ళైతే చూస్తూ ఊరుకోలేరు. కాబట్టి ఒకవేళ పండగ చేసుకుంటుంటే, లేదంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే, లేదంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే ఏదో ఒక విధంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, దాన్ని ఆపే ప్రయత్నమో, లేదంటే అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నమో చేసే పరిస్థితి వైసీపీది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా పులివెందుల ప్రాంతంలో కూడా టీడీపీకి సంబంధించిన జెండాలు, తర్వాత బ్యానర్లు ఇవన్నీ కూడా పీకేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేపథ్యంలో సామరస్యంగా మళ్ళీ కూడా వీళ్ళు కట్టుకుంటున్నటువంటి పరిస్థితులు, అంటే పండగ చేసుకుంటూ ఉంటే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఒకవైపు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో 6 తీర్మానాలు కావచ్చు, దీనికి సంబంధించి ఏం చేయబోతున్నాం, అట్లాగే తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం కూడా తనకుందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, సో దానికి తగ్గట్టుగా ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు కూడా ఆ వేదికగా కూడా చాలామంది ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ లీడర్